హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము మేతి మటర్ పన్నీర్ చేసుకుందాం నా స్టైల్లో. ఇప్పుడు ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గరం మసాలా అంటే ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, కొంచెం బే లీఫ్ వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు అందులో ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ క్యాజూ నట్స్ వేసుకుని అది వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దాన్ని మంచిగా ఉడికాక ఇప్పుడు ఆ పేస్ట్ అదంతటిని జార్లో తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ గరుకు లేకుండా మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ చీజ్ వేసుకుని మంచి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. కౌగి వేసాను నేను. నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో 1 కప్పు పచ్చి బఠానీలు, అలాగే 1 కప్పు ఫ్రెష్గా తరిగిన మెంతి ఆకు, అది నేను నా గార్డెన్లో నుంచే మేతి లీవ్స్ ప్లగ్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని వేసాను అనమాట. ఇప్పుడు అందులో కొంచెము ఉడికాక కొంచెం ఉప్పు, అలాగే పసుపు వేసి ఒక మిక్స్ చేసుకోవాలి. చేసి దాన్ని ఫైన్గా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని మెత్తగా అయ్యాక దాన్ని డ్రాప్ చేసి అందులో కొద్దిగా ఉప్పు చూసుకుని ఉప్పు సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు పనీర్ ముక్కల్ని మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. మా అబ్బాయికి చిన్న పీసెస్ ఇష్టం కాబట్టి నేను చిన్న పీసెస్ చేసుకున్నాను. సో అలా చేసుకున్నాక దాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు హాయిగా కుక్ చేసుకుని రోటీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.